హాయ్ అమోఘ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు మీ మదర్ ఎన్నాళ్ళ నుంచి దీనికోసం వెయిట్ చేశారో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నీకంటే మీ మదర్ ఎక్కువ తపన పడ్డారు. అవును సార్, 3.5 years వెయిట్ సార్. 3.5 years వెయిట్. సో టేక్ us through your journey. సో ఫస్ట్ నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నుంచి సివిల్స్ మీద ఫోకస్ పెట్టాలని ఉండేది సార్. నేను సెకండ్ ఇయర్లో ఎండింగ్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది సార్. ఇంకా అందరూ అప్పుడు ఆడుకునే టైం కాబట్టి నేను ఆడుకున్నాను, ఇంకా వదిలేసాను సార్ సివిల్స్ది. 21 ఎండింగ్లో మా కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలో మెయిల్ వచ్చింది సార్ ఫస్ట్ టైం. ఓకే. యూపీఎస్సీ కెరియర్ గైడెన్స్ ఫ్రమ్ గీతం అలుమ్నై అని. అవును. సరే, ఎలాగో మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా, ఏంటిదని చూద్దామని చూస్తే అప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ గీతం అలుమ్నై సురేష్ తమ్ముడు అని వచ్చింది. ఓకే. అప్పుడు డెమో క్లాస్ ఇలాగ సండే మార్నింగ్ 9 to 1 ఉంటుంది, రమ్మని చెప్తే అప్పుడు 28th March అనుకోండి సార్, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. అప్పుడు వచ్చాను, నారాయణమూర్తి సార్ జాగ్రఫీ రాక్స్ చెప్తున్నారు. కూర్చోబెట్టి ఏంటమ్మా క్లాస్ అయిపోయింది, అంతా బాగానే ఉంది కదా అని చెప్పిన తర్వాత, ఇలా మీరు క్లాస్ వినేస్తే రాదమ్మా మీకు సివిల్స్, పెన్ మీద పేపర్ మీద పెన్ పెట్టండి, రాయండి అని చెప్పి రాక్స్ రాయించి ఇలా రాస్తే ఏం అవ్వదమ్మా, ఇది మీ ఫస్ట్ క్లాస్, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అది కంపల్సరీ మీరు వెళ్ళాలి, ఎక్కడ చాలా దూరం వెళ్ళాలి మీరు, ఇది మీ స్టార్టింగ్ అని చెప్తే ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టపడాలని అర్థమయ్యి అప్పుడు ఇంకా ఆ నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అయిపోయాను కదా సార్. కాలేజ్ ఉండడం వల్ల ఈవినింగ్ బ్యాచ్ 6 to 8 వచ్చేవాడు. అలా స్లోగా ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మాకు ప్రాజెక్ట్ ఉండడం వల్ల టైం మేనేజ్మెంట్ చేసుకోగలను, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేవాడిని. దానివల్ల నేను 1 yearలో ఆ సిలబస్ కంప్లీట్ చేయగలిగాను సార్, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది. రైట్. సో లుకింగ్ బ్యాక్ అది నేను తీసుకున్న ప్రిపరేషన్లో తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ సార్. బీటెక్లో ఉన్నప్పుడే క్లాసెస్ జాయిన్ అయిపోయి సిలబస్ ప్రిపేర్ అవ్వడం. రైట్. ఇంకా ఆప్షనల్ మరి నాది మ్యాథమెటిక్స్ కాబట్టి నేను ఇంకా కొంచెం ఒక 6 months అలా రీలొకేట్ అవ్వాల్సింది. అక్కడ కూడా శ్రీనివాస్ సార్ హైదరాబాద్, శృతి మేడం ఇద్దరు బాగా చూసుకునేవారు సార్. 9 to 10 అక్కడికి వెళ్ళి 10 to 1 ఆప్షనల్ క్లాస్కి వెళ్ళేవాడిని. అవును. అదంతా అయిన తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం, రోజు ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, వీక్లీ సండే కరెంట్ అఫైర్స్ ఒక టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ ఒక టెస్ట్, ప్రిలిమ్ స్పెసిఫిక్ ఒక టెస్ట్, 3 టెస్టులు మార్నింగ్ 10 to 1 లాగే కూర్చొని రాసి అవన్నీ ఇప్పుడు గుర్తుగా వస్తుంది. రైట్. సో టెల్ మీ వన్ థింగ్ అమోఘ్, అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ నెక్స్ట్ చాలామంది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. నీ ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఏ టైంలో స్టార్ట్ చేసావు, ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావు? అదే సార్, ఇందాక చెప్పాను కదా సార్, ఫస్ట్ డెమో క్లాస్లోనే నా ఫస్ట్ ఆన్సర్ సార్, కేటగరైజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అండ్ దర్ క్యారెక్టరిస్టిక్స్. అది నారాయణమూర్తి సార్ వచ్చిన క్వశ్చన్. తర్వాత మన క్లాస్లో ఈవినింగ్ బ్యాచ్ అయినా మార్నింగ్ బ్యాచ్ అయినా 1.5 hour క్లాస్ అయితే లాస్ట్ ½ hour అనేది ఆన్సర్ రైటింగ్కే ఇచ్చేవారు సార్. ఆ రోజు ఏం చెప్పారో అదే. సో నేను అటెండ్ అయిన ఫస్ట్ సబ్జెక్ట్ పాలిటీ సార్. సో ఫస్ట్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత ఆయన దాని మీద ప్రియాంబుల్ గురించి క్వశ్చన్ ఇచ్చారు, అది రాసేవాళ్ళు. అలా మన క్లాస్లో నేను అటెండ్ అయిన 9-10 months అలాగే రోజు ఒక 2 answers 1 answer అయిపోయేది సార్. అది స్టాటిక్. తర్వాత 2-3 months తర్వాత మీరు నాకు చెప్పారు సార్, ఓన్లీ స్టాటిక్ కాదు, కరెంట్ అఫైర్స్ బేస్డ్ వస్తుంది, కోర్స్ స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు అటెండ్ అవ్వాల్సిందని చెప్తే అప్పుడు మన కార్తికేయ సార్ వచ్చారు. ఆయన డైలీ 9 to 10 నైట్ ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా రాయాలని చెప్తే స్టార్ట్ చేశాను సార్. అలాగా 2 years కంటిన్యూస్గా చేస్తే కానీ గ్రిప్ రాలేదు సార్. అది చేస్తేనే అప్పుడు టెస్ట్ సిరీస్లో ఓకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇంకొంచెం ముందుకు వెళ్తాం అనేది మనకు తెలుస్తుంది. అది మనకు టెస్ట్ సిరీసే కాకుండా నేను ఇంట్లో మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయడం కానీ, తర్వాత మనం డైలీ మార్నింగ్ ఎడిటోరియల్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసాం సార్, అది కూడా రాసేవాళ్ళం. లాస్ట్కి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోతే ఈ ప్రాసెస్ 2 years ప్రాసెస్ అక్కడ ఈజీ హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్కి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నేను ఆస్క్ మెనీ థింగ్స్ సెషన్ చేసినప్పుడు, సార్ ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటారు. మొత్తం సిలబస్ అయ్యాక చేయాలా, day 1 నుంచి స్టార్ట్ చేయాలా? day 1 నుంచి స్టార్ట్ చేస్తేనే బెటర్ సార్. ఇప్పుడు మీరు క్లాస్లో ½ hour 1 hour మేము ఏదో వింటాం సార్, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తారు, మేము నోట్స్ రాసుకుంటాం, వింటాం. అదే ఒక ఆన్సర్గా రాసేస్తే అది 2 విధాలుగా హెల్ప్ అవుతుంది సార్. ఒకటి రివిజన్, ఆ 1 hourలో ఏం చెప్పారో అది మనకు రివిజన్ అవుతుంది. నెంబర్ 2, ఈ టాపిక్ అనేది ఇలా క్వశ్చన్ రావచ్చా, ఇలా మనం రాయొచ్చా, ఇలాంటివి దీనికి మనం కరెంట్ అఫైర్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని మన తర్వాత అలవాటు అయిపోతుంది సార్. కాబట్టి నేను ఎవరికైనా చెప్పేది ఒకటే సార్,
క్లాస్ అనేది ఎంతసేపు వింటామో దాంట్లో 50% ఆర్ 30% మనం ఆన్సర్ రైటింగ్ కేటాయిస్తే ఎగ్జామ్లో మనం రాయాల్సిన టైంలో ఆన్సర్ రాసేస్తాం సార్ ఆలోచించకుండా. అది సో ఇప్పుడు కంటెంట్ లేదంటే ఎవరికి కంటెంట్ ఉండదు సార్. ఎగ్జామ్లో కూడా అన్ని క్వశ్చన్స్ మన దగ్గర కంటెంట్ ఉండదు సార్. మనం ఆలోచించి అప్పటికప్పుడు తయారు చేసి రాయాలి సార్ ఆన్సర్. ఇంకొక క్వశ్చన్, ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఒక టైమర్ పెట్టుకొని రాయడం మంచిదా, లేకపోతే టైం లేకుండా టైం బౌండ్ లేకుండా రాస్తే మంచిదా, నీ ఒపీనియన్? నేను చేసింది అయితే ఫస్ట్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్, ఓకే నేను ఆన్సర్స్ డీసెంట్గా రాస్తున్నానంత వరకు నేను టైం పెట్టలేదు సార్. మన క్లాస్లో కూడా కొంచెం స్లోగానే రాసేవాడిని. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ఆన్సర్ రైటింగ్ ఎప్పుడైతే నాకు స్పీడ్ కానీ ఓకే కంటెంట్ ఫ్లో అవుతుంది అన్నప్పుడు నేను ఇంకా టైమర్ పెట్టడం స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ 1 or 2 months మేబీ టైమర్ పెట్టుకోకుండా ఉండి తర్వాత టైమర్ స్టార్ట్ చేస్తే మంచిది సార్. టైమర్తో పెట్టుకుని రాయడం మాత్రం కంపల్సరీ సార్. లేటెస్ట్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి అది ఎగ్జామ్ సినారియోని కూడా సిమ్యులేట్ చేసినట్టు ఉంటుంది సార్. సో కంపల్సరీ పెట్టాలి సార్. స్టార్టింగ్ అయితే మరీ ఏమి రావట్లేదని కొంచెం డిసప్పాయింట్ అవుతారు సార్. సో కొంచెం స్టార్టింగ్ 1 or 2 months కొంచెం స్లో చేసి తర్వాత కంపల్సరీ సార్. సో అనదర్ ఇంట్రెస్టింగ్ మెమరీ గుర్తొస్తుంది నీ మన జర్నీలో. సో నువ్వు గీతంలో ఫైనల్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యావు. కాలేజ్ అయిపోయిన తర్వాత నీకు లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్యామిలీ నుంచి, ఎస్పెషల్లీ మీ మదర్ కాదు కానీ మీ చుట్టాల నుంచి ఎక్కువగా ప్రెషర్ వచ్చింది. ఢిల్లీ వెళ్ళిపోవాలి, వైజాగ్లో ఉంటే ఏమొస్తుంది అని చెప్పి. కానీ నువ్వు నాకు ఒక మాట చెప్పావు, ఆ మాట ఒకసారి చెప్పు మళ్ళీ అందరికి. అది ఫస్ట్ మొత్తం స్టోరీ చెప్పాలి సార్. సో ఏంటంటే మా ఫ్యామిలీలో చాలా వరకు అందరికి తెలుస్తుంది నేను సివిల్స్కి వెళ్తానని. సో మా మదర్కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో వాళ్ళకి కూడా ఇంచుమించు అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సార్. మా మదర్ ఏంటంటే ఓకే నేను వెళ్తున్నాను, నేను గైడ్ అవుతున్నాను కాబట్టి ఆవిడకి అర్థమైంది సార్, ఓకే చేయగలుగుతున్నాను. కానీ ఆ ఆక్సిలరీ ప్రెషర్, సెకండరీ ప్రెషర్ ఆవిడ మీద ఎక్కువ అయిపోయి ఆవిడ ఇంకా ఢిల్లీ వెళ్ళాల్సిందే, మనం అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, రావుస్లో మాట్లాడుతాను, ఈ ఇన్స్టిట్యూట్లో మాట్లాడుతాను, ఆ ఇన్స్టిట్యూట్లో మాట్లాడుతున్నాను పాపం చాలా ట్రై చేసి. నేను ఒకటే అన్నాను, కరెక్ట్గా కంటెంట్ వస్తున్నప్పుడు లొకేషన్ మారాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ వీళ్ళు ఆన్సర్ రైటింగ్ చేయిస్తున్నారు, క్లాసులు వాళ్ళే చెప్తున్నారు, టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ వాళ్ళే చేస్తున్నారు, ఇంటర్వ్యూ ఇంకా మనం సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి చేయట్లేదు, కానీ లేకపోతే అది కూడా చేస్తారు. ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్ అవుతున్నప్పుడు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి హెల్త్ పాడు చేసుకుని లాంగ్వేజ్ సార్, లాంగ్వేజ్ అనేది ఎంత పెద్ద బ్యారియర్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో చెప్తున్నారు, అది అంత ఈజీగా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ప్రసాద్ సార్ మినరల్స్ కాదు సార్, విండ్స్ గురించి చెప్తున్నప్పుడు విండ్స్ ఫెనామినన్ అర్థం కాకపోతే ఆయన తెలుగులో చెప్తారు సార్. ఆయన ఇటు నుంచి ఇలా వెళ్తుంది, కొండ నుంచి పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. అది ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కానీ కొంచెం ఫస్ట్ టైం ఆస్పిరెంట్కి కానీ అది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సార్. అది ఢిల్లీకి వెళ్తే హైదరాబాద్కి వెళ్ళినా కూడా అది రాదు సార్. అది వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, అది ఒక మాస్ మార్కెట్లో ఉంటుంది సార్. వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు అది అర్థమైనప్పుడు అది వేరేలా ఉంటుంది సార్. అది మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ అదే నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అలాగే ట్రై చేశాను. అది ఇంకా ట్రై చేసి సాధించాను. ఇంకా ఆప్షనల్ తప్పలేదు కాబట్టి ఆ 6 months వెళ్ళాను, లేకపోతే హైదరాబాద్ కూడా వెళ్ళాను. అది కూడా మన దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి మ్యాథ్స్ లేదు కాబట్టి. రైట్. సో అమోఘ్, అయితే నీ సక్సెస్లో ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఎంత క్రెడిట్ ఇస్తావు? అసలు వాట్ ఆర్ ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, నీకు హెల్ప్ అయినవి ఏంటో చెప్పు. ఎంత క్రెడిట్ ఇస్తాం అంటే ఇప్పుడు నా సక్సెస్ ఒక పెద్ద బిల్డింగ్లో ఉంటుంది సార్, కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఆ ఫౌండేషన్ కానీ ఎల్టీఎక్స్ నుంచి వచ్చింది సార్. బిల్డింగ్ బయట నుంచి చాలా బాగుంది అనుకుంటాం కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే అది అవ్వదు సార్. ఆ ఫౌండేషన్ కానీ రీటైనింగ్ వాల్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచే వచ్చాయి సార్. ఇంకా ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో నేను ట్రిక్స్ ఎలా చేయాలని కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను బిల్డప్ చేసుకుని ఆ టెస్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ పాలిషింగ్ లాగా ఉంటుంది, కానీ మెయిన్ అంతా ఇక్కడ నుంచే వచ్చింది. ఓకే, అయితే ఒక మాట, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్గా, నువ్వు కూడా ఒక ఆస్పిరెంట్గా వచ్చావు, ఇప్పుడు సాధించావు. ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్లో మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న వాటిలో నీకు బాగా అనిపించినవి ఏంటి? లైక్ బైలింగ్వల్ ఏమైనా హెల్ప్ అవుతుందా మనం వెళ్ళడం? అండ్ వాట్ అబౌట్ లైఫ్ టైం వ్యాలిడిటీ? నువ్వు 2021లో జాయిన్ అయ్యావు, 25లో జాబ్ కొట్టావు, సో 4 years కూడా నీకు సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ వైపు నుంచి వచ్చాయి. అది హెల్ప్ అయిందా? ఒకటి చెప్పాలి సార్, ఇప్పుడు నేను జాయిన్ అయింది ఫస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మన సర్వీసెస్ అన్ని చూసి నేను ఉండేదాన్ని, కానీ ఫస్ట్ జాయిన్ అయింది మంత్లీ ఆప్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసాను సార్. నాకు ఎక్కడ బాగా పనికొచ్చిందంటే సార్, మధ్యలో ఒక 2-3 months నేను చేయలేకపోయాను సార్ ప్రిపరేషన్. అలాంటప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ లేకపోతే మనం అది ఎంత డిమారలైజింగ్ ఉంటుంది అంటే మళ్ళీ కట్టాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా అనేది ఉంటుంది సార్. తర్వాత ఇప్పుడు నాకు తెలంగాణ నేను ఫస్ట్ టైం నోటిఫికేషన్ 22లో వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్.
ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్పీఆర్ సార్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ చూసేవాడిని సార్. అది మీరు కాంప్లిమెంటరీగా నాకు ఇవ్వబట్టే నాకు ఆ బేసిక్ మెటీరియల్ కానీ అదంతా డెవలప్ అయింది సార్. దాని తర్వాత తెలంగాణ ప్రిలిమ్స్ మీరు సండే ఎగ్జామ్స్ ఆన్లైన్లో పెట్టేవారు సార్. అది నేను ఓఎంఆర్ షీట్ తెచ్చుకుని అది బబుల్ చేసుకుని అక్కడ టిక్కులు పెట్టి చేసేవాడిని సార్. అది కాంప్లిమెంటరీ లైఫ్ టైం వ్యాలిడిటీ లేకపోతే మరి అది అవ్వదు సార్. అది నాకు అయ్యేది కాదు. 22లో కానీ 23 సెకండ్ టైం ఎగ్జామ్లో కానీ మరి అలాగే చేశాను. 23 అయితే ఇంకా ఎక్కువగా వాడాను సార్ మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. అవును. అండ్ లాస్ట్ పార్ట్, సో నువ్వు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నావు, క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నావు, ఆన్సర్ రైటింగ్ బాగా చేస్తున్నావు అని చెప్పి నేను నీకు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాను, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. ఒక సర్వింగ్ ఆఫీసర్తో నేను కనెక్ట్ చేశాను. మన యూపీఎస్సీ ర్యాంకర్, ప్రజెంట్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న మానస్ సార్తో నీకు కనెక్ట్ చేశాను. ఆయనతో ఇంటరాక్షన్ నీకు ఏమైనా హెల్ప్ అయిందా? అది కూడా చెప్పాలి సార్ మీకు. అది ఎప్పుడు వచ్చిందంటే మీరు ఆగస్ట్ 2023లో నాకు ఫస్ట్ టైం మానస్ సార్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వు, ఆయన్ని గైడెన్స్ ఇస్తారు, మెంటర్షిప్ చేస్తారు, ఆన్సర్ రైటింగ్ కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తారు, ఆయన ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారని. అప్పుడు హైదరాబాద్ ఎల్టీఎక్స్ దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన వీలైతే కలుస్తారని చెప్తే అంతా చెప్పారు సార్. అప్పటికి నేను ఒక మెయిన్స్ రాసి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను సార్. ఏంటి ఎంత దగ్గరకు వచ్చి మిస్ అయ్యాను. ఎప్పుడైతే మీరు ఆ గైడెన్స్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్ ఏంటంటే ఆయన ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, ఆ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ కానీ ఆయన సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఎలా రాశారు, ఆయన థాట్స్ కానీ అవన్నీ వచ్చినప్పుడు మనం ఒక నెక్స్ట్ స్టెప్ వేస్తాం సార్. ఇంకా ద ఫైనల్ డిఫైనింగ్ స్టెప్ వేస్తాం అన్నట్టు అనిపించింది సార్. ఆ కాన్ఫిడెన్స్ నాకు అప్పుడు వచ్చింది సార్. నేను ఎప్పుడైతే మానస్ సార్తో ఫస్ట్ మాట్లాడినా నేను ఒకటే చెప్పారు సార్, నేను నీ జాబ్ ఈజీ చేయడానికి రాలేదు, నీకు ఏది టఫ్ సబ్జెక్ట్స్ అదే చెప్పు, నేను ఆ క్వశ్చన్సే ఇస్తాను, ఆ క్వశ్చన్స్ నేను గ్రేడ్ చేస్తానని చెప్పారు సార్. సో అప్పుడు నేను ఆయనతో ట్రావెల్ అయినప్పుడు 1.5 years సార్, అంటే ఇప్పుడు వరకు కూడా చేస్తున్నాను సార్. 25 January వరకు చేశాను ఆల్మోస్ట్. సో అప్పుడు ఆయన GS 2లో కానీ GS 3లో కానీ ఎకానమీ ఆన్సర్ రైటింగ్ నేను జనరిక్గా రాసేవాడిని సార్. ఆయన ఎప్పుడైతే డేటా పర్స్పెక్టివ్ కానీ పాలసీ పర్స్పెక్టివ్ నుంచి రాయడం ఎప్పుడైతే చెప్పారో అప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది సార్. ఎథిక్స్లో కానీ ఎథిక్స్ అసలు ఎంత బాగా చెప్పేవారు సార్, చాలా బాగా చెప్పేవారు సార్. సో ఆ మెంటర్షిప్ చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు కూడా నేను ఇంకా సాధించాల్సింది ఇంకా ఇంకా వాడదామని అనుకున్నాను. సో యూ హ్యావ్ టు బికమ్ ఐఏఎస్. ఇక్కడతో ఆపకూడదు, ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి. సో మన ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్కి, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నాకేం రాదు, నాకేం తెలియదు కాబట్టి నాకు ఎంత టైం పడుతుంది అన్నది ఫస్ట్ మీరు మైండ్లో నుంచి తీసేయాలి సార్. ఒకటి ఏంటంటే ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత ఈజీగా మన ప్రాసెస్ అవుతుంది సార్. దాని కన్సిస్టెన్సీతో పాటు ఓన్లీ ప్రిలిమ్సే చేస్తాను, ఓన్లీ మెయిన్సే చేస్తానంటే అవ్వదు సార్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని వెంటనే మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలగాలి సార్. ఓన్లీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఓకే ఈ పాయింట్ యాడ్ చేయమన్నారు, ఆ పాయింట్ యాడ్ చేస్తే నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ మనం ఇంప్రూవ్ అయ్యామని మనకు తెలుస్తుంది సార్ ఆటోమేటిక్గా, మన ఫీడ్బ్యాక్ని ఇన్కార్పొరేట్ చేయడం కానీ. దాని తర్వాత ఒక్క ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే డిజెక్ట్ అవ్వకూడదు సార్. అది కామన్, ఫెయిల్యూర్ అనేది కామన్. ఫెయిల్యూర్ వల్లే సక్సెస్ అవుతుంది సార్, అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. మనం మిస్టేక్స్ ఎక్కడ చేసాం కానీ ఎక్కడ ఇంప్రూవ్ అవుతాం కానీ. దాని తర్వాత టీచర్ ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ఆలోచించాలి సార్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారంటే అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా హెల్ప్ అవుతుంది, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి సార్. కంపల్సరీ ఆన్సర్ రైటింగ్ కానీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్లోనే వెళ్ళాలి సార్. ఎప్పుడైతే టైం దగ్గరకు వస్తుందో అప్పుడు యూ కెన్ గో ఓవర్ స్పెసిఫిక్, కానీ ముందు నుంచి అయితే బోత్ మస్ట్ గో ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ Day 1 నుంచే మొదలు. వెరీ గుడ్. సో నీకు 2 things ఫైనల్గా నా వైపు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్రాకింగ్ TGPSC Group 1 అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హియర్. ఇక్కడ ఆగకూడదు, ఖచ్చితంగా నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయాలి. యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్, మన ఇన్స్టిట్యూట్ నుంచి మొదటి ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్, ఇప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తావు కాబట్టి ఐ డోంట్ వాంట్ యూ టు టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్, టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. సో చాలా మందికి ఎథిక్స్ క్లాసెస్ నేను చెప్తాను కాబట్టి అది కూడా నా బాధ్యత, ప్రతి స్టూడెంట్కి చెప్పడం నా బాధ్యత. కొటేషన్ ఉంది కదా సార్, గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని నువ్వు బాధ్యతగా వహించాలి. పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకోవాలి. ప్రజలకు వీలైనంత సేవ అందించడానికి, అకౌంటబుల్గా, ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రివిలేజ్గా తీసుకోకూడదు అని నా మనస్ఫూర్తిగా నా కోరిక. నువ్వు అలా ఉంటావని నా నమ్మకం. డెఫినెట్లీ సార్, మీ ఆస్పిరేషన్స్ కానీ హోప్స్కి కానీ అన్నీ రీచ్ అవుతానని ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ స్టే ఇన్ టచ్. నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా టచ్లో ఉండు. క్రాక్ చేసిన తర్వాత కూడా మన స్టూడెంట్స్కి నువ్వు మెంటర్ చేయి.
లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కదా సార్, నేను డెఫినెట్ గా టచ్ లో ఉంటాను. అండ్ ఆఫ్ కోర్స్ సార్ నేను మెంటర్షిప్ తీసుకున్నప్పుడు ఐ షుడ్ ఆల్సో గివ్ బ్యాక్. మానస్ సార్ నిన్ను ఎలా మెంటర్ చేస్తారో, ఇన్స్టిట్యూట్ నీకు ఎలా హెల్ప్ అయిందో, ఐ వాంట్ యూ టు మెంటర్ ఫోర్త్ కమింగ్ ఆస్పిరెంట్స్. నాకు అది హెల్ప్ అయినప్పుడు ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ గివ్ బ్యాక్ ద ఫేవర్ సార్. ఐ విల్ డెఫినెట్లీ. yes sir. Very good. Thank you very much. Thank you sir.